కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. భరత్ నగర్లో హల్చల్ చేశారు. అర్ధరాత్రి డమ్మీ ఆయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను బెదిరించారు. అనంతరం 50 తులాల బంగారం, 20 లక్షల నగదును దోచుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. భరత్ నగర్లో హల్చల్ చేశారు దొంగలు. అర్ధరాత్రి డమ్మీ ఆయుధాలతో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను బెదిరించారు. అనంతరం 50 తులాల బంగారం, అలాగే 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ భగత్ నగర్ లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. కరీంనగర్ భగత్ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలతో పాటు ఇటు 20 లక్షల సొత్తును ఎత్తుకుపోయారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కేకలు వేసినప్పటికీ వారిని కత్తులతో బెదిరించారు. వారు వెంటబెట్టి తెచ్చుకున్నటువంటి వెపన్స్ తో వారిపైన దాడి చేశారు. దీంతో వృద్ధ దంపతులు బిక్కుమంటూ దొంగలను ఎదురు తిరిగే పరిస్థితి లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. ఆ వృద్ధ దంపతులను పైన దాడి చేస్తూనే వారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల ఒంటిపైన ఉన్నటువంటి బంగారు నగలతో పాటు బీరోలో ఉన్నటువంటి నగలు, అదేవిధంగా దాదాపు 20 లక్షల నగదు, మొత్తం 50 తులాల బంగారంతో పాటు 20 లక్షల సొత్తును ఇటు దొంగలు దోచుకొని వెళ్లారు. దాదాపు అరగంట పాటు దొంగలు ఇంట్లో బీభత్సం సృష్టించారు. వారు దొంగలు దాడి చేయడంతో వృద్ధ దంపతులు ఏం చేయాలో దిక్కుచూసిన పరిస్థితి. వారు అరవకుండా, కేకలు వేయకుండా వారి నోట్లో క్లాతులు పెట్టారు. వారి కాళ్లను చేతులను కట్టివేసి వారి ఇంట్లో వచ్చి దాదాపు 8 మంది దొంగలు వచ్చినట్లుగా వృద్ధ దంపతులు చెప్తున్నారు. ఆ ఇంట్లో వచ్చి చొరబడినటువంటి దొంగలు వారిని భయభ్రాంతులకు గురి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి బంగారంతో పాటు సొత్తును దోచుకొని వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని చేరుకుని ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించడం జరుగుతుంది. ఈ ఏరియా పరిధిలో ఉన్నటువంటి భగత్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలన చేస్తున్నారు. వచ్చిన దొంగలు ఇంట్లో ఉన్న వారి బైక్స్ బైక్ పైనే వారి బైక్లను కూడా దొంగలించి ఆ బైక్ల పైనే పారిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ దొంగతనం మాత్రం భగత్ నగర్ లో సంచలనం సృష్టించింది. ఇటీవల 2 నెలల క్రితం కరీంనగర్ PMJ జ్యువెలర్స్ లో జరిగిన దొంగతనం మర్చిపోక ముందే మరొక దొంగతనం భారీ చోరీ జరిగింది. కరీంనగర్ లో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వెపన్స్ తో వచ్చినటువంటి దొంగలు ఈ స్థానికుల, లేకపోతే అంతర్రాష్ట్ర దొంగల, లేకపోతే స్థానికంగా వీరిపైన రెక్కి చేసి పక్కాగా వీరింట్లో బంగారు నగలు ఉంటాయని చెప్పి రెక్కి చేసిన తర్వాతనే చోరీ చేసినట్టు తెలుస్తుంది. వారు ఎక్కడి వారు అనేది మాత్రం ఇంకా పూర్తి ఒక స్పష్టత రాలేదు. దొంగతనానికి వచ్చిన దొంగలంతా కూడా వారి ముఖాలు కనిపించకుండా పూర్తిగా మాస్కులు ధరించారు. అదేవిధంగా వారికి పోలీసులకు కానీ ఎటువంటి క్లూస్ దొరకకుండా చేతులకు గ్లౌజులు ఉన్నట్టుగా బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఒక డమ్మీ వెపన్ పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల పరిశీలన మాత్రం కొనసాగుతుంది. 12 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లుగా కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ దొంగతనం జరిగిన సమయంలో ఈ భగత్ నగర్ ప్రాంతం అంతా కూడా స్ట్రీట్ లైట్లు కూడా వెలగకుండా మొత్తం చీకటిమయంగా ఉండడంతో దొంగల కొంత ఆనవాళ్లు గానీ వారు సీసీ ఫుటేజ్లో వారి ఫుటేజ్ లభించడం కానీ కొంచెం కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. పక్కాగా వీరు స్ట్రీట్ లైట్ ఆఫ్ చేసే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. తమపైన దాడి చేసి తమ ఒంటిపైన ఉన్న నగలను లాక్కోవడంతో పాటు చెవులకు ఉన్నటువంటి కమ్మలను వాటి రాకపోతే బలవంతంగా లాక్కొని దొంగలు చోరీ చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కరీంనగర్ భగత్ నగర్ లో జరిగిన దొంగతనం మాత్రం ప్రస్తుతం పోలీసులకు మరొక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. తీసుకురా